ఒప్పుకోడు దేవుడు విరోధత్వాన్ని సృష్టిస్తే. విరోధంని ఎవరైనా కలిగిస్తే దేవుడు ఒప్పుకోడు. దేవుని పిల్లలకి విరోధంగా వెళితే, దేవుని పిల్లల పట్ల విరోధాన్ని కక్షలు సృష్టిస్తే కనుక దేవాతి దేవుడు వారిని కాల్చివేస్తాడు. వారి మీద దేవుడు కన్నెర్ర చేస్తాడు. ఒప్పుకోడు. మోషే అహరోనులకి విరోధంగా తిరిగినటువంటి కోరాహు, దాతాను, అభిరాములకి ఏం చెప్పాడు అక్కడ? సంఖ్యాకాండంలో ఏముంది? 16వ అధ్యాయంలో ఏముందండి? మురళి గారు ఏముంది చదివారు అక్కడ? విరోధంగా తిరిగినటువంటి వారి పట్ల దేవుడు ఏం చేశాడు? వారిని కాల్చివేస్తానన్నాడు. తన ప్రజలను అక్కడి నుండి పొమ్మన్నాడు. బయటికి వెళ్ళండి మీరు, ఆ స్థలము వారి గుడారములను నేను తగలబెడతానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెంటనే దేవుని బిడ్డలు ఎలా ప్రవర్తిస్తారో తెలుసా? దేవుడు వారిని కాల్చేస్తానని అన్నాడు కదా, పానీలే మేము తప్పించుకున్నాం, పానీలే మాకేం కావడం లేదు, మమ్మల్ని విడిపించేళ్ళే దేవుడు అని చెప్పేసి వారు సంతోషపడలేదు. మోషే అహరోనులు ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. వారి ప్రవర్తన, వారి మాట విధానం ఎలా ఉందంటే, దేవుడేమో వారిని కాల్చేస్తానంటే వీరేమంటున్నారు తెలుసా? దేవుని సేవకులు మోషే గారు, అహరోనులు ఏమంటున్నారంటే, సంఖ్యాకాండం తీయండి ఒకసారి, 16వ అధ్యాయం. నేను ఆ మాట చదివి నేను ముగిస్తాను, నేను దయచేసి వినండి. 16వ అధ్యాయము 22వ వచనం, 22వ వచనం, 21వ వచనం చదువుతా వినండి. క్షణములో నేను వారిని కాల్చివేదునని మోషే అహరోనులతో చెప్పగా, 22వ వచనం, వారు సాగిలపడి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకేమండి, వాళ్ళకి తప్పించుకున్నారు కదా, తప్పిస్తానన్నాడు కదా, మీరు వెళ్ళిపోండి అని అన్నాడు కదా, అవకాశం ఇచ్చాడు కదా, గేట్ ఓపెన్ చేశాడు కదా. ఈ ప్రవచన వాక్యములు వినువారు, ధ్యానించువారు, గైకొనువారు ధన్యులను ఉంది కదా. ఆ ధన్యతను పొందుకుంటున్నావు. నువ్వు చదువుతున్నావా, వింటున్నావా, గైకొంటున్నావా? ఈ మూడిట్లో ఏమి చేయకపోతావు? నువ్వు ఎలా ధన్యురాలుగా మార్చబడతావు? ఎలా ధన్యుడిగా ఉంటావు? వాక్యము తెలియపరుస్తుంది. నువ్వు ధన్యుడిగా ఉండాలంటే ఈ వాక్యాన్ని నువ్వు చదవాలి. ఎంతోమంది జీవితాల్లో మార్చినటువంటి గ్రంథం నువ్వు వినాలి. ఈ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు కుటుంబాలు కట్టబడుతున్నాయి, సర్వ సమాజం బాగవుతుంది. ఈ గ్రంథం వల్ల ఎవరికి నష్టం లేదు, ఎవరికి నష్టం లేదు, అందరికీ ప్రయోజనమే. గ్రామాలు వర్ధిల్లుతున్నాయి, కట్టబడుతున్నాయి, విరోధాలు తొలగించబడుతున్నాయి, ప్రేమతత్వం కట్టబడుతుంది, అనేక మంది ఐక్యతగా ఉండడానికి సిద్ధపరుస్తుంది ఈ గ్రంథం. అవునండి, వాస్తవం ఇది. అటువంటి గ్రంథం నిజంగా మనం చదివి, మనం విని, మన పిల్లలకి, అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా ఈ మాటలు చదవాలి.